ఇక మొదలవుతుంది ఎంటర్టైన్మెంట్. అసలు ఎంటర్టైన్మెంట్ ఏంటో ఇప్పుడు మా వాళ్ళు చూపిస్తారు. అవునా ప్రవీణ గారు? చూపిద్దాం ఎంటర్టైన్మెంట్ ఏంటో. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ప్రవీణ గారు అంత బానే ఉందా? ఇప్పుడు దాకైతే బానే ఉంది. మనిషి చూడటానికి బఫుల్లా ఉన్న షార్పే. మోగింది వీణ పదే పదే హృదయాలలోన. వెళ్ళిపోతాం. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఆ పంట వాయిస్ వేసుకొని పాడకపోతే ఏం పోయింది ఇప్పుడు? పాడమని నేను అడిగానా అన్నట్టు ఒక లుక్ ఇచ్చి ఓకే అంత ఆ ఎక్స్ప్రెషన్ ఇంక నేను పాటే పాడినా. ఇది రియలైజేషన్. సరే ప్రవీణ గారు, మీరు హ్యాపీగా నిద్రపోయారు. ఉదయం లేచేసరికి ఒక యానిమల్ గా మారిపోయారు. చాయిస్ మీకే. ఏ యానిమల్ గా మారదాం అనుకుంటున్నారు? ఎలిఫెంట్, టైగర్, లయన్, మంకీ. ఏ యానిమల్ అవ్వాలనుకుంటున్నారు? లయన్. లయన్. ఏది లయన్ ఎలా వస్తుంది అది చూపించండి. మియో. అంటే అది చిన్న సింహం అనమాట. పిల్లబచ్చేవి నీకేం తెలుసు? మనం పెద్ద సింహం కదా. ఈ సింహం జూలు ఎలా వదిలిస్తుందో చూపించండి. వర్కౌట్ అవుతాయా సుభాష్? వద్దండి బాబా. కాదు, నోటితో నేనే ఈ రాజుని అని చెప్పాలి అక్కడ. నేనే రాజుని. ఏడు సింహం మాట్లాడదా? అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. అంటే సింహం భాషలో చెప్పమన్నా నేను. నేనే రాజుని అంటే ఇది ఏంటండి బాబా అనుకోండి. బాగైందా? ఓవర్ ఎక్స్ప్రెషన్. సరే సూపర్. ఇప్పుడు సరదాగా టంగ్ ట్విస్టర్ ఆట ఆడదాం. జాగ్రత్తగా ఉండండి, మైక్ దగ్గర పెట్టుకోండి. ఓకే. బొమ్మల కోసం బోరు బోరు నేర్స్తున్న ఎదురింటి పక్కింటి పిల్లలు, బొమ్మల కొలువుకు రమ్మని బొట్టు పెట్టి పిలుస్తున్న వెనకింటి ముందింటి తల్లులు. అసలు ఏందిరా మన బతుకెంత దరిద్రంగా ఉంది. ఓకే. మళ్ళీ బొమ్మల కోసం బోరు బోరుని ఏడుస్తున్న ఎదురింటి పక్కింటి పిల్లలు. బొమ్మల కోసం బోరు బోరుమని ఏడుస్తున్న ఎదురింటి పక్కింటి పిల్లలు. బొమ్మల కొలువుకు రమ్మని బొట్టు పెట్టి భోజనానికి పిలుస్తున్న వెనకింటి ముందింటి తల్లులు. బొమ్మల కొలువు కోసం బొట్టెట్టి పిలుస్తున్న భోజనం కూడా పెడుతున్నారు. భోజనాలు అక్కడే. మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేనేం కన్ఫ్యూజ్ చేశానండి. బొమ్మల కొలువుకి అయితే భోజనాలు కూడా పెడుతున్నారు, కాకపోతే వెజ్ అని చెప్పి అంతే. మీకు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. బొమ్మల కోసం బోరు బోరుమని ఏడుస్తున్న పక్కింటి ఎదురింటి పిల్లలు. బొమ్మల కొలువు కోసం రమ్మని బొట్టెట్టి భోజనం తినడానికి పిలుస్తున్న వెనకింటి ముందుంటి తల్లులు. అమ్మయ్య, ఏదో ఒకటి జరిగింది. మధ్యలో వెనకింటి ఎదురింటి పక్కింటి ముందింటి అది క్లారిటీగా చెప్పలేని కారణంగా మీకు పనిష్మెంట్. అసలు మీరు లైఫ్ లో ఎప్పుడు అసలు ఊహించుండరు. మనం బిజినెస్ చేసేటప్పుడు నవ్వకూడదు, నవ్వితే బిజినెస్ పండదు కదా. సీరియస్ గా అటు చూస్తూ పిన్నేసులే, రిబ్బన్లే, బొట్టు పిల్లలే. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం టైం ఇవ్వట్లేదు. పిన్నీస్లే, రబ్బర్లే, బొట్టి పిల్లలే. రబ్బర్లు ఎందుకు? రిబ్బన్లు. పిన్నేసులు, రిబ్బన్లు, బొట్టు పిల్లలే. పిన్నీస్లే, రిబ్బన్లే, బొట్టి పిల్లలే. పిన్నీస్లే, రిబ్బన్లే, బొట్టి పిల్లలే. పిన్నేసులే, పిన్నీస్లే, రిబ్బన్లే, బొట్టి పిల్లలే. ప్రవీణ గారు ఇదే మనసులో పెట్టుకొని నిద్దట్లో కూడా పిన్నిసులే పిన్నిసులే అనాలి. అందరూ వచ్చి రెడీగా ఉండాలి, ఎక్కడమ్మా పిన్నిసులు అని. చెప్పండి కొట్టండి. ఆల్ రైట్, నెక్స్ట్ మా సిస్టర్ వచ్చారు, ప్రియ గారు రెడీగా ఉన్నారు. అంతా బానే ఉందా? చాలా బాగుంది. కాదు, ఇందాక సిస్టర్ చూసినప్పుడు ఇలా ఒకటి లాగారు కదా, అదేది వెనకేస్తారే? అదే కదా ఇప్పుడు స్టైల్. అయ్యో అప్పట్లో శోభన అది ఉండాలి ఇలా. అసలు మామూలుగానే మనకి ఎదురుకుంటే ఏమన్నా కనపడవు, ఇదొకటి సగం కన్నీ ఇది మూసేస్తుంది. మరి ఎలా చూస్తారు ఏంటో తెలియదు కానీ ద మోస్ట్ స్టైలిష్ థింగ్ ఏంటంటే ఇదే కదా ప్రియ గారు. సో ఇలా ఊపండి ఒకసారి. ఇదే అప్పట్లో శోభన్ బాబు గారు పెట్టేవారు. ఆ స్టైల్ కాస్త జెంట్స్ నుంచి లేడీస్కి వెళ్ళింది. అన్ని స్టైల్ మనవే వాళ్ళు వాడేస్తారు కానీ ఏం చేస్తాం, అంతే కదా. ఏదో ఒకటి చేయాలి కదా. ఏదో ఒకటి చేయాలి కదా, అందుకని లాక్కోవాలి. సార్ ఏం చేస్తారు? సార్ బిజినెస్. ఏం బిజినెస్? ఫుడ్ బిజినెస్. ఫుడ్. అయితే ఇంట్లో వంట లేదా? అలా ఏం లేదు. ఇంట్లో కిచెన్ క్యాన్సిల్. కిచెన్ కూడా బెడ్రూమ్ కింద మార్చేచ్చు ఇంకా. లేదు, అలా ఏం లేదు. ఊరుకోండి, హ్యాపీగా ఇలా కొట్టి ఏమండి ఆకలి వస్తుంది అనగానే భోజనం వస్తుంది, అంతే కదా. ఎంత ఉపయోగమో. ఏం పేరు సార్ పేరు? దీపక్. ఎక్కడ లవ్? ఇక్కడే
తిరుపతి తిరుపతి కాలేజ్ లో లేదు బయట బయట అయ్య, ఆ గల్లీ పేరు చెప్పరా, మా వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. ఆహా, అలా అని కాదు, బయట ఒక ఫ్రెండ్ ద్వారా అలాగా. ఫ్రెండా ప్రతి ఫ్రెండ్ అవసరమేరా ఫ్రెండ్ కూడా ఫ్రెండే. అలా దీపు గారు దొరికారు మీకు. అవును. ఎన్ని సంవత్సరాలు అయింది ఆయన జైల్లోకి వచ్చి? 9 years. 9 years. సూపర్. సరే ప్రియ గారు, మీరు నిద్రపోయారు, తెల్లారి వచ్చేలోపు ఒక పక్షిగా మారిపోయారు. ఏ పక్షిగా మారాలనుకుంటున్నారు? నేనైతే నెమలిగా ఏది మారాలనుకుంటున్నాను. నెమలి ఎలా అరుస్తుంటారండి? తెలీదు, మరి రాదు. సరే ఇప్పుడు మీరు దీపు గారికి ఐ లవ్ యూ చెప్పాలి నెమలి భాషలో. తెలీదు, నాకు నెమలి భాష నేర్చుకోలేదు ఇంకా. మరి ఎలాగా ఇప్పుడు అర్జెంట్ అది? తెలీదు. మాకు కూడా తెలీదు. పక్షి మార్చుదామా మరి? ఓకే. కాకి. కంగ్రాట్స్. నేను చూస్తుంటే చాలా జల్సీగా ఉంది తెలుసా? కాకి. మీరు ఉదయం నిద్ర లేచేసరికి కాకిగా మారారు. ఓకే. ఇప్పుడు ఇప్పుడు దీపు గారికి కాకి భాషలో ఐ లవ్ యూ చెప్పాలి మీరు. ఎలా చెప్పాలా? కౌ, కౌ. అంతే అలానే చెప్పాలి, అంతే అలానే చెప్పాలి. నేను వేరే వాళ్ళకి ఐ లవ్ యూ చెప్పా, మీరు చెప్పండి మీ భాషలో. కావు కావు కావు. జస్ట్ అయ్యింది లవ్ అంత, మిగతాదంతా ఎవరు చెప్తారు? కావు కావు కావు. మార్చండి వేరియేషన్. అంతేనా? అలానే. ఛాన్స్ ఇవ్వడం చాలా కష్టం, బాగా కష్టపడి నిలబెట్టుకో. అంత సింపుల్ గానే ఇంత పెద్ద చెప్పాను. లైన్ కి కావు 3 కావులు సరిపోవు, ఓ 55 కావులు వేయాలి అందులో. కావు 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 కావు. దీన్ని ఇంకో 3 సార్లు కలిపి చెప్పారా? కావు 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 కావు. నువ్వు చాలా పెద్ద హీరోయిన్ అవుతావు. ఓకే, అంతే. నేషనల్ లెవెల్లో శ్రీదేవి కన్నా పెద్ద హీరోయిన్ అవుతావు. ఒకవేళ ఇదే భాష ఆయన చెప్తే ఆయన నిన్నటిదాకా బానే ఉంది, ఏం జరిగింది, ఆ షోకి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి కావు 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 అంటుంది అనుకుంటారేమో దీపు గారు. జాగ్రత్తగా వినండి, Yes. అదిరిపోయి ఒక టంగ్ ట్విస్టర్ చెప్తా. ఓకే. గోడ మీద బల్లిని చూసి బొంబాయి బుల్లి వేసింది కెవ్వు కేక, అది చూసి జనాలు పారిపోయారు నవ్వలేక. గోడ మీద బల్లి చూసి బొంబాయి బుల్లి. గోడ మీద బల్లి చూసి బొంబాయి బుల్లి బెల్లేసింది. ఫీల్ ఉండదు మామయ్య. గోడ మీద బల్లిని చూసి బొంబాయి బుల్లి వేసింది కెవ్వు కేక, ఓకే. అది చూసి జనాలు పడిపడి దొర్లుతూ పారిపోయారు నవ్వలేక. గోడ మీద బల్లిని చూసి బొంబాయి బుల్లు వేసింది కెవ్వు కేక, దాన్ని చూసి పారిపోయారు జనాలు అందరూ లవ్వలేక. నవ్వును కూడా లవ్ అంటున్నారు. సూపర్. నవ్వలేక. ఆల్రైట్ గీత గారు, అంత బానే ఉందా? బాగుంది. ఏమంటారు సార్ ముద్దుగా? గీతనే అంటే. సరే గీత గారు, మీరు పడుకున్నారు, నిద్రపోయి లేచేసరికి అబ్బాయిగా మారిపోయారు. బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. అప్పుడు ఏమేం పనులు చేస్తారు? చెప్తాను సార్. సిగరెట్ లాగడం, మందు కొట్టడం, అమ్మాయి